మీ దగ్గరికి ఒకసారి. మానవతరాయ్ గారు, ఇక్కడ బయట సరే మాట్లాడొచ్చా లేదా, బయట నాయకులు మాట్లాడే భాష మీద చర్చ పెడితే అది ఎప్పటికీ తెగదు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి కేసీఆర్ గారు మాట్లాడిన భాష దగ్గర నుంచి మీరు మొదలు పెడతారు, ఏది తెవలదు. నేను దానిలోకి వెళ్ళట్లా. హౌస్ బయట మాట్లాడిన భాష తీసేయండి. హౌస్ లోపల ఒకవేళ నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటుగా కొన్ని పదాలు వాడారు మీ మీడియా ప్రజెంటేషన్లో. సో దాని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకవేళ ఘాటుగా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారు. స్పీకర్ గారికి సందేహం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడకముందే మైక్ ఇవ్వనని చెప్పటం. రెండోది, ఇవాళ సభలో కీలకమైన చర్చ జరగాలి. ఒక జిహెచ్ఎంసీకి సంబంధించి కీలకమైన బిల్లు వస్తాయి అనుకున్నారు, దీన్ని 3 చేస్తారా 1 చేస్తారని. పాలమూరు రంగారెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు, లేదా గోదావరి బనకచెర్ల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. రకరకాల ఇరిగేషన్ లోతైన అంశాల మీద చర్చ జరుగుతున్న అందరం ఆశించాం. ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడింది వాళ్ళు సాగ్గా తీసుకున్నారా, లేదు కేసీఆర్ గారు రాకుండా ఉండేందుకు మొత్తానికి దీన్ని ఉపయోగించుకోదలుచుకున్నారా, మీరే సభలో లోతైన చర్చ జరగకుండా ఉండటం కోసం మాట్లాడారా? ఈ సందేహాలన్నీ ప్రజలకి వచ్చే అవకాశం మీరే కల్పిస్తున్నారు మానవతరాయ్ గారు. పార్టీలన్నీ ఏంటి, ఎందుకు ఈ భాష మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు సభలో మాట్లాడకముందే ఏదైనా దూషిస్తే స్పీకర్ గారు అడ్డుకోవచ్చు, కానీ ముందే ఆయన మీరు తిట్టేపరి అయితే మైక్ ఏమనంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అసెంబ్లీలో ఆయన అసభ్య పదజాలం ఏం బాగలేదు. విషం అన్నారు, కడుపులో విషం పెట్టుకున్నారు. మూసీలో ఉన్న విషం కన్నా వాళ్ళ కడుపులో మూసిలో ఉన్న విషయం అంతా ఇలా కడుపులో ఉంది. అదేం నిషేధిత పదం కాదు, అది వాడుకలో సర్వసాధారణంగా ఉపయోగించే పదమే. కాబట్టి అదే విధంగా ఉరి తీయటం అనేది అంటే ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు కానీ, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కానీ, దాంట్లో ఎవరు ఏ చట్టాలు ఈ ప్రకారం శిక్షించాలో చట్టాల గురించి ఉంటుంది, ఉరి శిక్ష ఉంటుంది. అదే విధంగా నేనేం గరుడ పురాణం చెప్పట్లే, పాకాలు కుక్కలు బెక్క తింటాం, ఆ బల్లుతో గరిపీయటం ఇట్లాంటి నేను చెప్పట్లే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా చట్టాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా రాళ్లతో కొట్టి చంపేవాళ్ళని చెప్పారు. ఒకప్పుడు ఆయన ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతం రేవంత్ రెడ్డి గారు. అందుకే ఆయన నాయకుడు అయిండు, ప్రతిపక్ష నాయకుడు అయిండు, ప్రజలకు దగ్గర అయిండు, ముఖ్యమంత్రి అయిండు. కేసీఆర్ గారు ఒక మాట అంటే ఆయన 10 మాట్లాడు. కాబట్టి కేసీఆర్ గారి భాష నచ్చింది, తెలంగాణ ఉద్యమంలో ఆయనకు మద్దతు తెలిపారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ అంటే కేసీఆర్ తలదంతే రేవంత్ రెడ్డి తాడిందన్నాడు. అట్లయితే ప్రజలకు జనానికి అర్థమవుతుంది ఈ కాలంలో. కాబట్టి జనం తగ్గట్టే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఊత పదాలు ఉంటాయి తెలంగాణలో, బూతు పదాలు కాదు, ఊత పదాలు ఉంటాయి. నీ అక్క అంటే వస్తుంటే అందరికి కూడా వస్తుంటే ఒక్కోసారి అంత మాత్రం అది భూత పదం అనుకోవద్దు మనం. బీఆర్ఎస్ నాయకులు ఇదే మాట చెప్తే మీరు తప్పు పట్టారు. లకారాలు, లంకొడుకులు అట్లాంటి భాష వాడితే అది నిషేధించదగ్గింది, అది అశ్లీలము, అసభ్యం. అది కానీ ఊత పదం అనేది ఏంటంటే నీవో మస్తుగుందరా భయ్, మస్తున్నాడు రాబాయి వీడు అంటాం ఇట్లా. అది ఒక సర్వసాధారణంగా ఊతపదంగా వస్తుంది. కావాలని అవతల వాళ్ళని తిట్టాలనో, వాళ్ళ నాయనమ్మనో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ అవ్వనో తిట్టాలని కాదు, అమ్మనో తిట్టాలని కాదు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి ఏంది, అసెంబ్లీ ఎగ్గొట్టాలా, ఏ వంక అంటే ఏ వంక కాదు. నేను అడిగిందని చెప్పండి సార్. ఇవాళ స్పీకర్ గారు వీళ్ళెవరు, ఇవాళ మీరే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఈ మాట అన్నారు, వాళ్ళు విషం దాచుకున్నారు కడుపులో అని అన్నారు ముఖ్యమంత్రి గారు సభలో అన్నమాట. బీఆర్ఎస్ నాయకులు ఎవరు పెద్దగా దాని మీద ఇంకా మాట్లాడాల, వాళ్ళకి మైక్ ఇచ్చేదాకా కూడా రాలా. ఈలోగారు స్పీకర్ గారు దీన్ని మీరు తిట్టే పని అయితే మైక్ ఏమని అంటాం, సరే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వెళ్ళటం, మొత్తంగా నష్టం తెలంగాణకు కదా. ఇప్పుడు మాట్లాడే విధంగా మైక్ ఇస్తే సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటది. నిజంగా అధికార పక్షం గొంతు ఉందా లేదా అనేది టీవీలో జనాలు చూస్తున్నారు. గత 10 ఏళ్ళు కూడా టీవీలో చూశారు. కాంగ్రెస్ సభ్యులకు ఏమాత్రం సమయం ఇచ్చారు? బట్టి విక్రమార్క గారిని ఒక్కన చేసి ఏ విధంగా, ఒంటరిని చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏ విధంగా అసెంబ్లీ నుంచి తరిమేశారు? ఇవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి, రికార్డు రూపంలో ఉన్నాయి. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ సభ్యులకు ఎంత సమయం ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని చూశారు. అట్లాంటిది మేము ఆ విధంగా గత 6 సార్లు అసెంబ్లీ జరిగితే హరీష్ రావు గారికి ఇచ్చిన సమయం చూడండి, కేటీఆర్ గారికి ఇచ్చిన సమయం చూడండి, అందరూ అర్థవంతంగా చర్చ జరిగే విధంగా సమయం ఇచ్చడం తప్ప ఎక్కడ ఆ ప్రభుత్వం లెక్క, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేయలేదు. వీళ్ళు ఏంటంటే అసెంబ్లీకి వస్తే వీళ్ళ బండారం భాగవతం మొత్తం బయటపడింది చర్చ. ఎందుకంటే ప్రతిదీ నమోదైంది అక్కడ, టీవీల్లో ప్రజలు చూస్తుంటారు. ప్రతిదీ దస్త్రాల రూపంలో, కాగితాల రూపంలో సాక్ష్యాధారాలు ఉంటాయి. కాదండి, అసెంబ్లీ సభ జరుగుతుంటే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చెప్పేసి నిజంగా తప్పు చేయనోడైతే, తప్పు చేయనటువంటి గతంలో అధికారంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న
నాయకులైతే రేవంత్ రెడ్డి నిరుకున పెట్టాలని చెప్పి వచ్చి అసెంబ్లీలో గట్టిగా వాదిస్తారు. ఓకే. మరి ఎందుకు పోతున్నారు? ఓకే. చిన్నప్పుడు బడి పిల్లలు కూడా బడి మానేస్తే మనం ఏమనే వాళ్ళం, బడి దొంగ అనేవాళ్ళం. ఓకే. వీళ్ళేంటి ఏదో వంక చెప్పి అసెంబ్లీ మానేస్తాం, వీళ్ళనే అసెంబ్లీ దొంగలనాలి వీళ్ళు. రైట్. ఓకే. అంటే మరి అసెంబ్లీ ఎందుకంటే పవిత్రమైంది. చట్టసభ అనేది ఓకే. పేద ప్రజల గురించి, వాళ్ళ దేవాలయం లాంటిది పేద ప్రజలకు. అక్కడ అనేక సమస్యల పరిష్కారం అయితే చర్చలు ఏమైనా ఎత్తకుండా మాట్లాడకుండా ఏదో వ్యక్తిగత అంశాలు అక్కడ కూర్చున్న వాళ్ళు, సభ నిర్వహించడానికి కూర్చున్న వాళ్ళు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అన్నది బీఆర్ఎస్ నాయకుల ఎలిగేషన్. మేము పక్షపాత ధోరణి వ్యవహరిస్తామా లేకుంటే మాకే సమయం ఇస్తున్నాం అనేది గత ప్రజలు చూస్తున్నారు కదా. మీ వాదన మీరు వినిపించండి. వినిపించకుండా అనవసరమైన విషయాలు తీసుకొచ్చేసారు. తప్పు అంటే తప్పులు చేశారు కాబట్టి నేల మీద చర్చ. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసలు అసెంబ్లీకి రాడు. తర్వాత ఆయన 2 సార్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? ఒకసారి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అయితే 18 తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ గారు. మధ్యలో అది సభ్యత కాదండి. మనం కూడా కొంచెం హుందాగా ఉండాలి. ఒకసారి మీరు చెప్పుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడదాం. మీరు అసెంబ్లీ కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే సైడ్ కామెంట్లు ఇక్కడ ఇప్పుడు టీవీ డిబేట్ లో మాట్లాడినట్టే ఆయన్ని అవన్నీ కూడా అందులో బయటికి వినపడకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారు వినపడాయి కాబట్టి నిజంగానే మీరు అడ్డుపడుతున్నారు. మూసి గురించి మాట్లాడుతుంటే ఈ విధంగా అడ్డుపడే వాళ్ళు కడుపులో మూసిలో విషయం కన్నా వీళ్ళ కడుపులోనే విషయం ఎక్కువ ఉంది అన్నాడు. దానికి పట్టుకొని ఇంకేముంది, ఇంకా గగ్గోలు పెడతారు ఉన్నమాట అంటే ఉనికి పడుతున్నారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. నిజమైన ప్రతిపక్షం పేద ప్రజల పట్ల బాధ్యతాయుతమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యత నిర్వర్తించాలంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలండి. ఆ బాధ్యత తప్పుకోవడం కోసమే ఉపసభాపతి అని ఉపపక్ష నాయకుడు అని చెప్పేసి హరీష్ రావు గారికి ఇచ్చేశారు. ఇది ఎంత దారుణం అండి అసలు. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఎగ్గొట్టొచ్చు అసలు అసెంబ్లీని. అసలు 7 రోజులు 10 రోజులు 15 రోజులు జరుగుతుంది. నీ బాధ్యత ఏంది అసలు? నీకు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఏంది అసలు? ప్రభుత్వం అంటే అధికార పక్షం, ప్రతిపక్షం. ఈ గురుతరమైన బాధ్యతలు తప్పించుకొని అస్త్ర సన్యాసం చేసి ఏం లేవని చెప్పి ఆ కూర్చొని చెప్పి మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి. అంటే వీళ్ళ అస్త్రాలన్నీ అయిపోయి కేసీఆర్ గారు మాటలు కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే కేసీఆర్ గారి మాటలకు కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అధికారంలో ఉంటే బేషన్లు లేవు, బేషాలు లేవు. అధికారం కోల్పోతే బేషన్లు ఉంటాయి, బేషాలు ఉంటాయి. ఈ విధంగా తన రాజకీయ పబ్బం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం. 10 ఏళ్ళు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డిని దక్షిణ తెలంగాణ ఎండబెట్టి పండబెట్టి నీరు దేకండి 0.2 టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చి ఏం చేశారని అడుగుతున్న 10 ఏళ్ళ పునాదుల మీద నీళ్ల మీద